మా గణపతిని అయితే ఇంకా 5 నిద్రలు అయినాయి అనేసి ఇంకా నిమజ్జనం అయితే చేద్దామని అయితే డిసైడ్ అయినాం. ఇంకా ఈరోజు అంటే నిమజ్జనం అనేసి ఇంకా బొజ్జ వినాయకుడికి అయితే 5 రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టామన్నమాట. ఇంకొక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అయితే చేసేసారు. ఇంకా దేవుణ్ణి అయితే ప్రొద్దున్నే లేవడదామనేసి ఒక 3 టైమ్స్ ఇంకా పొద్దునైతే పూజ చేస్తే సాయంత్రం చేయకూడదు కదా, అందుకనేసి ఇంకా మార్నింగ్ అయితే అన్ని ప్రసాదాలు అయితే పెట్టేసి ఇంకా దేవుణ్ణి అయితే ఎత్తేసినాం అనమాట. అంటే నిమజ్జనం చేయనీకి ఇంకా హారతి అయితే ఇచ్చేసింది. మంచిగా పూజ అయితే చేసేసుకున్నాం అందరు ఆంటీలం మేము అందరం కలిసేసి. ఇంకా ఈరోజు తమలపాకు మాల అయితే వేయడం వల్ల అయితే వినాయకుడు చాలా నిండుగా కనిపిస్తున్నాడు అనమాట. ఇంకా మేమందరం అయితే మంచిగా పూజ అయితే చేసేసి ఒక్కొక్కరం అయితే మంచిగా నైవేద్యాలం అయితే బొజ్జ వినాయకుడికి అయితే సమర్పించినాం అనమాట. ఇలాగా సమర్పించిన తర్వాత 3 సార్లు అయితే ఎత్తి దించేసి పెట్టినామన్నమాట వినాయకుడిని నిమజ్జనం చేయనీకి. ఇలాగ 3 సార్లు ఎత్తాలంట. ఇంకా అందరం కలిసి అయితే మంచిగా వినాయకుడిని అయితే ఇలాగైతే కదిలిచ్చినామన్నమాట. కదిలిచ్చిన తర్వాత ఇంకా మేము తెచ్చిన ప్రసాదాలు అయితే కూర్చొని తినేసినాం. ఇంకా వినాయకుడి దగ్గర ఏమేమి చేద్దాం ఇంకేమేమి ఉన్నాయని అయితే ముచ్చట పెట్టుకుంటూ నైవేద్యాలు అయితే తీసేసుకున్నాం అన్నమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క వెరైటీ అయితే తీసేసుకున్నాం. కానీ వినాయకుడు అన్ని రోజులైతే చాలా హడావిడి అనిపించింది. బయటికి రాగానే చాలా ప్రశాంతంగా భలేగా అనిపించింది అనమాట. వినాయకుడు పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా బాధ అనిపిస్తుంది. సో ఏంటంటే ఇంకా నెక్స్ట్ టైం కూడా చూడాలి. ఇంకా పిల్లలైతే పెట్టుడే అనేసి అంటున్నారు. ఇంకా ఏమవుతుందో చూడాలి. ఇట్లయితే దేవుణ్ణి అయితే కదిలి ఇచ్చేసినాం.